హాయ్ మేడం. హాయ్. ఒక మనిషి తన లైఫ్ స్టైల్ని ఎలా డిజైన్ చేసుకుంటే ఎదగగలుగుతారు? ఒక మనిషి లైఫ్ స్టైల్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఆ మనిషి చేతుల్లో డిపెండ్ అయి ఉంటుంది. సో నవడేస్ ఎలా అవుతుందంటే వారు చేసే పని వారికి అర్థం కాని స్థితిలో ఉంటున్నారు, డైలమాలో పడిపోతున్నది యువత అని చెప్తాను. అయితే నేను ఏమడుగుతానంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఈ టైంలోనే ఇదే చేయాలి, ఈ టైంకే ఇదే చదువుకోవాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు మనకి? ఇది అంటే ఒకరు ఫాలో అయితే మొదట ఎవరో ఫాలో అయ్యి ఉంటారు. సో ఈ ఏజ్లో ఈ 2 years 2.5 years వచ్చిందంటే ఈ పిల్లల్ని తీసుకెళ్ళి మాంటిసరీలో వేయాలి. దెన్ నెక్స్ట్ ఎల్కేజీ యూకేజీ ఇలా మనకి స్టడీ సర్కిల్ అనేది ఏర్పడింది. సో అది మ్యాండేటరీగా చేస్తున్నాం మనం. సో అదేవిధంగా ఒక 20 to 25 years వచ్చిన పిల్లలు అంటే పీజీ కంప్లీట్ అవుతుంది, అప్పటి వరకు అయిపోయిన పిల్లలు అప్పుడు వాళ్ళు సంపాదన గురించి వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటి గురించి ఎవరి మీద డిపెండ్ కాకుండా నేను ఇది చెయ్యాలి, నేను ఇది చేస్తే బాగుంటుంది అనేది అట్లా మ్యాండేటరీగా పిల్లలు పెట్టుకుంటున్నారా? యువత అనేది అట్లా మ్యాండేటరీగా పెట్టుకున్నారా? నేను అడుగుతాను. అది వాళ్ళ ప్రణాళికను వాళ్ళు అలా సిద్ధం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను సక్సెస్ అవ్వాలి, నేను సంపాదనలో పడాలి, సో నా ఫ్యామిలీకి నేను యూస్ కావాలి అని చెప్పేసి ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఒక సర్టెన్ ఏజ్కి వచ్చినప్పుడు అలా మ్యాండేటరీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని అలా మార్చుకోవాలి. అంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది ఎలా అంటే 18 to 25 పిల్లలకు ఆడపిల్లలకు మ్యారేజ్ జరిగిపోతుంది. జాబ్ చేసే ఉద్దేశం ఉన్న పిల్లలు కూడా అలా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేకుండా వాళ్ళు లైఫ్ని లీడ్ చేయలేరు అనమాట. అది మ్యాండేటరీ. ఎస్, ఇది నేను చేయాలి, ఈ వయసులోనే నేను ఇది చేయగలను అని అప్పుడు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అది ఎలాగా అంటే వారి చేతిలో ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో అంటే వాళ్ళ ఆరోగ్యం అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఉంటేనే కదా, ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనకు సాధ్యం. సో హెల్త్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అని ఎవ్రీ వీడియోలో నేను హెల్త్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. సో హెల్త్ బాగుండాలి అంటే ఒక దినచర్య వాళ్ళది ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన మిత్రుడు లభించాలి వాళ్ళకి, వాళ్ళ లైఫ్లో ఒక మంచి మిత్రుడు ఉండాలి. సో ఏది మంచైనా చెడైనా షేర్ చేసుకునే విషయంలో ఒక మంచి మిత్రుడు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళు సెర్చ్ చేసుకునే విధం అంటే నేను ఇది చదవడం వల్ల ఈ జాబ్ వస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్ కావాలని కొందరు వాళ్ళ లైఫ్ని ఇలా ముందుకెళ్తూ ఉంటారు. అందరికీ గవర్నమెంట్ సపోజ్ లక్షలల్లో ఉద్యోగాలు కావాల్సి వస్తే లక్షలలో జాబ్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఆ ఒక జాబ్కి మనం రిటర్న్ టెస్ట్ రాస్తే అందులో 100లలో లభిస్తాయి. సో మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళ కెరియర్ని వాళ్ళ చేతుల్లోనే మనం పెట్టుకోవాలి. సో మంచి సబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ వెళ్తే ఇది చదివితే మనం ఇట్లా సెటిల్ కావచ్చు అనేది కొంచెం ప్లానింగ్ అనేది మనసులో పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ మంచి మిత్రుడు అవసరము, హెల్త్ కాన్షియస్లో ఉండాలి. మీరు మీ కుటుంబానికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మీరు అవసరం. ఖచ్చితంగా మీరు మొదటి పుత్రులు అయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబానికి మీరు అవసరం, మీ అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. లేదంటే సరే మీ ఫాదర్ సంపాదనలో ఉన్నాడు, మీరు ఇంకా చదవచ్చు, సివిల్స్ ప్రిపరేషన్ అలాంటివి ఉంటే సరే ఓకే, వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు, మీ చదువులో పడతారు. ఒక సర్టెన్ ఏజ్లో మంచి జాబ్ మీరు అనుకున్న విధంగానే చదువుకొని జాబ్ తెచ్చుకున్నారే అనుకుందాం. మీరు ఫస్ట్ మొదటిగా మీరు మంచి జాబ్ తీసుకున్నప్పుడు, మంచి జాబ్ సంపాదనలో ఉన్నప్పుడు మీరు అప్పులు తీర్చేయండి మొదటిగా. దెన్ నెక్స్ట్ ఏంటంటే మీరు మొదటి సంతానం అయినప్పుడు మీ వెనకాల ఇంకా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు. మీరు మంచి మార్గంలో వెళ్తే వాళ్ళు ఒక స్టెప్ మంచి మార్గంలో వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది. అదే మీరు మంచి మార్గంలో వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు కూడా చెడుతోవ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్యామిలీ అనేది మీ మీద ఎంత డిపెండ్ అయి ఉంటుందో, అమ్మ నాన్నలే కాదు, మీరు మొదటి సంతానం అయినప్పుడు ఖచ్చితంగా అది డిపెండ్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఏంటి, సంపాదన అయిపోతుంది. అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్కి వస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ గురించి ఎంత బాగా చెప్పారు. దీనిలో మొదటి భాగం సంపాదన గురించి చాలా బాగా వివరణ ఇచ్చారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మ్యారేజ్ గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. ఇంతటితో సెలవు. బాయ్ బాయ్, సీ యూ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మీరు మా ఏఎన్ఆర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you very much.